బట్టి ఆయన ఆరాధించి ధనపరచగలిగాం. సహజంగా ఇలాగ ట్రైన్ మెసేజ్ పోస్తూ ఉన్నప్పుడు గత వారం నేను నర్సీపట్నం ఉండటం జరిగింది. ఎందుకంటే విజయనగరం ఏరియాలో 16 సంవత్సరాల నుండి వచ్చాను కాబట్టి అక్కడ వాక్య పరిచయం జరిగించడం జరిగింది. అది మన అసెంబ్లీ స్పీకర్ గారు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గం, ఆయన ప్లేస్. సో ఏదైనా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవునికి ఏం కావాలో దాని గురించి ఆలోచించాలి, మనకు ఏమి కావాలని ఆలోచించాలి ఏంటంటే ఒకటి. రెండో విషయం ఏంటంటే, సేవకుడిగా నేను బిల్డింగ్ మాత్రం చూడను, బిల్డింగ్ సెకండరీ, విశ్వాసం మెయిన్. బిల్డింగ్ ముఖ్యమే కానీ విశ్వాసం ముఖ్యం. విశ్వాసం యొక్క విశ్వాసం, వ్యక్తి జీవితం, డిసిప్లిన్, ఇవన్నీ చూసుకున్నాం. తర్వాత విశ్వాసం ఏదైతే అంటే ఏ సంఘమైన నింపబడుతుంది. క్లాప్ కొట్టాలంటే 2 చేతులు అలాగా ఒకదానికొకటి తగిలినప్పుడు సేవకులు ఒక్కరు ఏం చేయలేరు, విశ్వాసం ఒక్కరు ఏం చేయలేరు. సో ఏకీమించి వెళ్ళడం అనేది ఉంటారు ఏ సేవకులైనా. ఇవి మెయిన్ సూత్రాలు. నాదేంటంటే స్టాండర్డ్ పెంచాల్సిందే, సంఘాలు స్టాండర్డ్లో ముందుకు వెళ్ళాల్సిందే. ఏదైనా ఉంటామంటే దానికంటే బోల్డ్ అంటే మాన్యువల్ లాగా చాలా విషయాలు ఉన్నాయి. వాక్యం సంఘం యొక్క స్టాండర్డ్కి సంబంధించి ఏ సంఘమైనా. సో అందుకు నేను తెలియజేస్తున్నాను, మీరు ప్రతి ఒక్క ప్రసంగం, ప్రతి ఆశీర్వాదంతో తీర్పబడాలి. ఒకరు చెప్పారు 120 సంవత్సరాలు చర్చారు. కొన్ని వస్తువులు పాత అయితే మంచిది, కొన్ని వస్తువులు పాత అయితే మంచిది. జనరేషన్స్ మారిపోతున్నారు, పాతలు ఉన్నారు కదా, కొత్త జనరేషన్స్ 100 ఇయర్స్ తగిన రీతిలో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయబడాలి. ఫ్రిడ్జ్ 100 సంవత్సరాలు వాడతాము, తీసి పక్కన పెడతాం. అట్ట పెట్టి స్థితిలో ఉండకూడదు, క్వాలిటీ పెరుగుతూ ఉండాలి, సంవత్సరాలు పెరిగిపోతుంది. అది నేను ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి విషయం అన్నమాట. కాబట్టి సంఘ పెద్దలు ఏం చేయాలంటే, మొదటిగా వెతకడం మొదలు ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం చెప్పబడినట్లుగా సంఘ పెద్దలందరూ ఉపవాసాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. పర్ణవ పౌలు పిలువబడినటువంటి ఆ పనికి వారిని ప్రత్యేకపరచమని దేవుని యొక్క ఆత్మ తెలియజేయడం జరిగింది. కాబట్టి సంఘ పెద్దలు మొదటిగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క బయలుపాటు అనేటువంటి తెలియజేయబడుతుంది. అందరం లేచి నిలబడినట్లయితే చివరిగా ప్రార్థించుకుంటాం. ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకంగా సంఘంలోనికి మొదటిసారి వచ్చిన వారు ఉన్నట్లయితే మీ యొక్క చెయ్యి పైకెత్తి చూపించగలరా? మొదటిసారి మందిరంలోనికి వచ్చి ఆరాధనలో పాల్గొన్నట్టు వారు ఎవరైనా ఉన్నట్లయితే, అక్కడ ఎవరో ఒక సహోదరి మొదటిసారి మందిరంలోకి రావడం జరిగింది, మీకు సంఘ సమావేశంలోనికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రార్థించుకున్నాం. మహాగండ వందనాలు, స్తోత్రాలు 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 దేవా, మీ దయ కనికరమును బట్టి ప్రభా తండ్రి, మీ బిడ్డలతో కలిసి ఆరాధన చేయడానికి నాకు అనుగ్రహించినప్పుడు బట్టి స్తోత్రాలు దేవా. నాయన మీ ఎందుకు భయభక్తులు కలిగి యొక్క త్రోవలయంలో నడుచు అనంతరం దాని వాక్యం తెలియజేస్తూ ఉండగా మీకు భయపడి తండ్రి, మీకు విధేయత చూపు ప్రభా, మిమ్మల్ని గణపరచడానికి మీ బిడ్డలందరికీ అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి నారాయణ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను బట్టి, నాయన వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు, విశ్వాసం వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. ఎంతో ప్రభా ఆసక్తిగా మీ మధ్యలోకి రాగలిగారు తండ్రి. నాయన ఇతర విశ్వాసంతో కలిసి సహవాసం చేస్తూ మిమ్మల్ని కనపరచగలిగారు. ఎందుకంటే వారి యొక్క సహవాసం మీతోనూ, మీ పిలుపుబడి యేసు వారితోనూ ఉన్నది. కాబట్టి ఆరాధన ద్వారా మీ నామాన్ని మేము తెచ్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘం వెలుగులో ఎంతోమంది ఉన్నారు ప్రభు, మిమ్మల్ని ఎరుగునట్టు ద్వారా తండ్రి, రక్షణ పొందినట్టు ద్వారా వారందరికీ మీరు బలమైన సాక్షులు ఉండగలిగినట్టుగా మీరు కృప చూస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు దేవ. మీ నామ ఘనత కొరకు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని బలమైన సాక్షిగా నిలబెట్టండి దేవ. మీ యొక్క గొప్పతనం గురించి, మీరు చేసిన వేపుల గురించి ఇతరులకు తెలియజేసిన అనేక మంది ఎంతకు నడిపించడానికి అనుగ్రహించండి దేవ. ఆయన మీ బిడ్డలు ఈ ఉన్న స్థితిలోనే ఉండకూడదు ప్రభుత్వాన్ని, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నడిపింపబడాలి. అంతకంతకు వర్ధిల్లేని వారుగా ఉండాలి, నూరంతలకు ఫలించే వారుగా ఉండాలి.
మీ యొక్క రిచ్ బ్లెస్సింగ్స్ ప్రభా దాన్ని వారు అనుభవించే విధంగా ఉన్నారు. కాబట్టి లోకంలో కానీ దాని మర్యాదను కానీ అనుసరించుకున్న ప్రభా వారి యొక్క తండ్రి నాయన తండ్రి మరి యొక్క జ్ఞానం పైన ప్రభా దాన్ని ఆధారపడకుండా మీ పైన ఆధారపడచ్చు. యెహోవాను బలమాని చెప్పగలవచ్చు నాయన. మీ ద్వారానే మేము శుభ్ర కార్యాన్ని జరిగించగలమని చెప్పగలవచ్చు. గొప్పగా దీపపడడానికి వీళ్ళందరికీ కృపనుగించాలి తండ్రి నాయన. ఆరాధన పనులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారంతా జరిగే కూడా ఆరాధన కృప చూపండి. ఆ యొక్క ప్రధాన కార్యక్రమంలో కూడా సహాయం అనుగ్రహించండి. ఎవరైతే అస్వస్థత ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగులు కూడా నూరాల గారికి ప్రభావ స్వస్థత ఇచ్చేయండి. హాస్పిటల్ ఉండగా మీ వాక్కును పంపి ఆమెకు సంపూర్ణంగా స్వస్థత దయచేసి శీఘ్రంగా రికవర్ కావడానికి కృపనుగించండి దేవా నాయన. చౌటుపల్లి శాలెం గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన హాస్పిటల్ ఉండగా ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యం కూడా విడుదల దయచేసి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సమయ ప్రత్యేకంగా ఆరాధించడం గొప్ప భాగ్యాన్ని దయచేస్తున్న వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నాను. మా మనదైన ఆహారం నేడు మాకు దయచేసి మా మనసులను క్షమించిన ప్రకారం పాపములను క్షమించు. మమ్మ శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం నిరంతరమే ప్రభు యొక్క కృపను బట్టి పరిశుద్ధ దినమందు ఆయన మందిరంలో చేరి ఆ గొప్ప దేవుణ్ణి కీర్తించి ఆరాధించి కనపరిచినటువంటి మీకందరికీ సంఘమంతటికి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సామర్థ్యం నిత్యము తోడుగా ఉండి తన మహిమ కొరకు నడిపించునగాక. ఆమేన్. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కంట్రోలర్ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.